ఆమె అతని మాటలకు మోసపోయింది. మేము వారి వాగ్దానాలకు మోసపోయాము. సో ఫ్రెండ్స్, ఇలాంటి సెంటెన్సెస్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఇక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్ తోటి అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఆల్ రైట్. నెంబర్ 1 ఎగ్జాంపుల్. అతని మాటలకు మోసపోవద్దు. అతని మాటలకు మోసపోవద్దు. ఈ మోసపోవద్దు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో డిసీవ్ అనే వర్బ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అతని మాటలకు మోసపోవద్దు. ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. డోంట్ బీ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్. డోంట్ బీ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్ ఆర్ డోంట్ బీ ఫూల్డ్ బై హిస్ వర్డ్స్. అంటే అతని మాటలకు మోసపోవద్దు. సెకండ్ ఎగ్జాంపుల్. వారి వాగ్దానాలకు మోసపోవద్దు. డోంట్ బీ డిసీవ్డ్ బై దేర్ ప్రామిసెస్. డోంట్ బీ డిసీవ్డ్ బై దేర్ ప్రామిసెస్ ఆర్ డోంట్ బీ ఫూల్డ్ బై దేర్ ప్రామిసెస్. నెక్స్ట్. ఆమె అతని మాటలకు మోసపోయింది. ఆమె అతని మాటలకు మోసపోయింది. షీ వాజ్ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్. షీ వాజ్ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్. నెక్స్ట్. ఆమె అతని మాటలకు మోసపోయిందా అంటే ఇంటరాగేట్ చేస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. ఆమె అతని మాటలకు మోసపోయిందా? వాజ్ షీ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్? వాజ్ షీ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్? నెక్స్ట్. ఆమె అతని మాటలకు మోసపోలేదు. నెగిటివ్. షీ వాజ్ నాట్ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్. షీ వాజ్ నాట్ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్ అంటే ఆమె అతని మాటలకు మోసపోలేదు. లాస్ట్ ఎగ్జాంపుల్. ఆమె అతని మాటలకు ఎలా మోసపోయింది? ఆమె అతని మాటలకు ఎలా మోసపోయింది? హౌ వాజ్ షీ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్? హౌ వాజ్ షీ డిసీవ్డ్ బై హిస్ వర్డ్స్? సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.